Greetings, aspirants. Welcome to Civil Services Prime Time by Civic Center IAS. Today is the third week of Environment and Science and Technology Current Affairs. So, ఇవాళ మనం థర్డ్ వీక్లో ఉన్నాం అండ్ దిస్ ఈస్ థర్డ్ వీడియో ఆఫ్ ఎన్వైర్న్మెంట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈరోజు మనం 6th సెప్టెంబర్ నుండి 12th సెప్టెంబర్ వరకు ఉన్న కరెంట్ అఫైర్స్ బోత్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్వైర్న్మెంట్ వి చూద్దాం. సో ఇన్ దిస్ వీడియో వి విల్ డిస్కస్ 6 topics in brief as well as oka topic of importance, that is natural calamities in north and northwestern India. Looking at the topics of brief and what are the topic of importance. The first one is Great Nicobar Island Project and Aspergillus section Nigri, small satellite launch vehicles, multi-stage malaria vaccine, Palas cat, Mpox, that is monkeypox, and as I told, the topic of importance is about the natural calamities in north and northwestern parts of India. So let's start off with our first topic in news, that is Great Nicobar Island Project. Now, why is it in news? As a news lo endukundi? The decision to develop this Great Nicobar Island project was taken by our Prime Minister, and this has taken due consideration of its ecological and social as well as strategic aspects. This is the statement given by our environmental minister, that is Union Cabinet Minister for Environment, Forest and Climate Change, that is Bhupender Yadav. సో ఈ కాంటెక్స్ట్ లో అసలు ఈ గ్రేట్ నికోబార్ ఐలాండ్ ప్రాజెక్ట్ అంటే ఏంటి, అసలు ఇందులో ఏమేం చేయాలనుకుంటున్నాం? సో ఈ గ్రేట్ నికోబార్ ఐలాండ్ ప్రాజెక్ట్ లో ఫస్ట్లీ మనం చూస్తే ఆ ఐలాండ్ ని మనం డెవలప్ చేయాలనుకుంటున్నాం ఫర్ వేరియస్ రీజన్స్ లైక్ ద జియో పొలిటికల్ టెన్షన్స్. సో ఇక్కడ ఉన్న ఐలాండ్, మన నికోబార్ ఐలాండ్ ని మనం జియో పొలిటికల్ రీజన్స్ లో, అంటే ఇండియన్ ఓషన్ రీజన్ లో మనం దాన్ని ఒక మిలిటరీ పర్పస్ కి వాడాలి అని అనుకుంటున్నాం. సో ఈ ఒక కన్సిడరేషన్ ఆర్ ఈ యొక్క ఆబ్జెక్టివ్ తో మనం ఎలాంటి డెవలప్మెంట్ ఈ ప్రాజెక్ట్ లో తీసుకురావాలి అనుకుంటున్నాం. ఫస్ట్ ఇక్కడ వి వాంట్ టు లుక్ ఎట్ ఇంప్రూవ్మెంట్ ఆర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ద ఐలాండ్ ఇంటూ అ లాజిస్టిక్స్ ట్రేడ్ డిఫెన్స్ హబ్ అండ్ ఇంప్రూవింగ్ ఇండియాస్ ప్రెసెన్స్ ఇన్ ద ఇండియన్ ఓషన్ రీజన్. సో లాజిస్టిక్స్, ట్రాన్స్పోర్టేషన్, డిఫెన్స్ హబ్ గా మార్చాలి అని అనుకుంటున్నాం. ఈ ప్రాసెస్ లో మనం వీఆర్ కన్సిడరింగ్ టు కన్స్ట్రక్ట్ అన్ ఇంటర్నేషనల్ కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్ టర్మినల్ ఫర్ ద లాజిస్టిక్స్ పర్పస్. ఓకే, అండ్ ఇక్కడే మనం ఒక గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇన్ 16,000 square kilometers వీఆర్ ప్లానింగ్. దెన్ వీఆర్ ఆల్సో ప్లానింగ్, మరి ఇక్కడ మనం డెవలప్మెంట్ కావాలి అంటే ఎలక్ట్రిసిటీ కూడా కావాలి కదా. సో ఈ ఎలక్ట్రిసిటీకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం మనం 400 megawatts ఉన్న గ్యాస్ ప్లస్ రెన్యూబుల్ ఎనర్జీకి సోలార్ పవర్ ప్లాంట్ ని కూడా ఇన్స్టాల్ చేయాలి అని అనుకుంటున్నాం. అండ్ నెక్స్ట్, ఫర్ ద వర్కర్స్ దట్ ఆర్ గోయింగ్ టు వర్క్ దేర్ అండ్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ ఇన్హాబిటింగ్ దట్ ఏరియా, వాళ్ళకు ఒక ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ కూడా మనం బిల్డ్ చేయాలనుకుంటున్నాం. సో ఈ డెవలప్మెంట్ అంతా మనం ఫేజ్ వైజ్ చేస్తాం. సో ఇక్కడ 3 phases లో బిట్వీన్ 2025 to 2047 మధ్యలో మనము ఇలాంటి డెవలప్మెంట్ తీసుకురావాలి అని అనుకుంటున్నాం. సో దీస్ ఆర్ ద considerations that we are looking at in this project. So moving on to our next topic in news is Aspergillus section Nigri. ఇది ఎందుకు న్యూస్ లో ఉంది? ద రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, అగార్కర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పూణే, వీళ్ళు రీసెంట్ గా 2 స్పీషీస్ ఆఫ్ ఆస్పర్గిల్లస్ సెక్షన్ నిగ్రి కనుక్కున్నారు, వేర్ ఇన్ వెస్టర్న్ ఘాట్స్. సో ఇవి కొత్తగా డిస్కవర్ చేసిన స్పీషీస్. దీనివల్ల ఏంటి ఉపయోగం? అసలు ఈ స్పీషీస్ ఆస్పర్గిల్లస్ అంటే ఏంటి? దే ఆర్ filamentous fungi. So this aspergillus, if it is asked in any of the prelims questions, UPSC prelims lo adigite, to which of the following criteria or category do the aspergillus belong? Bacteria, virus, fungi or protozoa అని అడిగితే
You should be able to answer. It is a filamentous fungi. Then it appears black and hence it is also called as black fungi. Yes. And this black color is given or it is acquired due to the pigment that is present in it called as conidia. Now, it also colonizes small grains like maize, small grains, rice, yes, millets, etc. సో, ఈ ఫంగై వేరే ఇప్పుడు మన చిన్న చిన్న గ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కొలనైజ్ ఆర్ ఇన్ఫెస్ట్ చేస్తా ఉంటాయి. అండ్ దీస్ ఆర్ డిస్కవర్డ్ ఇన్ వెస్టర్న్ ఘాట్స్ యాస్ ఐ టోల్డ్ యూ. నౌ ఈ ఫంగై ఎక్కడెక్కడ వాడతారు? వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ దిస్ ఫంగై? దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఇన్ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్. సో దిస్ ఫంగై ఈస్ యూస్డ్ ఇన్ సిట్రిక్ యాసిడ్ ప్రొడక్షన్, in food mycology, in fermentation process, and as well as in agriculture. So these are the various applications of this aspergillus that was recently discovered. Moving on to our next topic. The next topic is about small satellite launch vehicles. ఈ small satellite launch vehicles we have ఇది న్యూస్ లో ఎందుకుంది అంటే దీని డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈస్ బీయింగ్ గివెన్ టు డిఫరెంట్ ఎంటిటీస్. సో ఇంతకు ముందు ఈ లాంచ్ వెహికల్స్ డిజైన్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ మొత్తం ఇస్రో మాత్రమే చేసేది. ఇది మన ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. Now, this design and manufacturing is being delegated or is being transferred to InSpace and Hindustan's Aeronautics Limited. So, ఇప్పటి నుండి Hindustan's Aeronautics Limited and InSpace, they will be manufacturing the small satellite launch vehicle and ISRO will be spending this time for research and development. Yes. So, in this context, అసలు small satellite launch vehicle అంటే ఏంటి? అది చూద్దాం. సో, స్మాల్ సాటిలైట్ లాంచ్ వెహికల్ ఇస్ అ 3 స్టేజ్ వెహికల్. ఈ 3 స్టేజెస్ లో మనం ఏ ప్రొపల్షన్ సిస్టమ్ వాడతాము అంటే దే ఆర్ ఆల్ సాలిడ్ ఫ్యూయల్ ప్రొపల్షన్ సిస్టమ్. ఎస్, దే ఆర్ ఆల్ సాలిడ్ ఫ్యూయల్ ప్రొపల్షన్ సిస్టమ్. అండ్ వాట్ ఈస్ ద క్యారింగ్ కెపాసిటీ అంటే ఇవి ఎలాంటి శాటిలైట్స్, దాని క్యారింగ్ కెపాసిటీ పేలోడ్ ఎంత వరకు పేలోడ్ ని తీసుకొని వెళ్ళగలుగుతుంది అంటే అది అప్ టు 500 kgs వరకు ఉన్న పేలోడ్ ని లోవర్ ఆర్బిట్స్ లో ప్లేస్ చేయగలుగుతుంది. సో ద లాంచ్ వెహికల్ విల్ బి ఏబుల్ టు క్యారీ అప్ టు 500 kilograms అంటే ద స్మాల్ శాటిలైట్స్, మైక్రో శాటిలైట్స్, మినీ శాటిలైట్స్, nano satellites, pico satellites. Yes, and the other one is femto satellites. ఈ శాటిలైట్స్ అన్ని వాటి పేలోడ్ బేసిస్ మీద కేటగరైజ్ అయి ఉంటాయి. సో ఆ పేలోడ్ ఎంత వెయిట్ ఉంది అనేది స్మాల్ అంటే 500 వరకు, మైక్రో అంటే 100 వరకు, మినీ అంటే బిలో 100 kgs, నానో అంటే అప్ టు 10 kgs వరకు ఉండేవి నానో, పీకో అంటే 1 kg, ఫెమ్టో అంటే 100 grams వరకు ఉండేవి. సో ఇంత చిన్న చిన్న శాటిలైట్స్ ని క్యారీ చేయడానికి మనము ఏదైతే లాంచ్ వెహికల్ వాడతామో దట్ ఈస్ స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్. నౌ ఇస్రో డెవలప్డ్ దిస్ SSLV as a quick turnaround on demand to launch vehicle that is amenable for industrial production and is targeted to clear to this global small satellite launch vehicle. అండ్ ఇవి అన్ని ఎక్కడి నుండి లాంచ్ అవుతాయి? దీస్ ఆల్ ఆఫ్ దెమ్ విల్ బి లాంచ్డ్ ఫ్రమ్ శ్రీహరికోట ఫర్ ఇన్క్లైన్డ్ ఆర్బిట్స్. అండ్ అప్కమింగ్ అవి చూసుకుంటే టు లాంచ్ దెమ్ ఇన్ పోలార్ ఆర్బిట్స్ మనం కొత్తగా ఒక లాంచ్ స్టేషన్ ని ఇనాగరేట్ చేస్తున్నాం ఈ ఇయర్. దట్ ఈస్ ద థర్డ్ లాంచ్ స్టేషన్. సో ఇట్ ఈస్ ఇన్ కులశేఖరపట్నం. కులశేఖరపట్నం అది ఎక్కడుంది? ఏ స్టేట్ లో ఉంది? ఇట్ ఈస్ ఇన్ తమిళనాడు. ఓకే, సో ఇది మనం కొత్తగా ఇనాగరేట్ చేసిన లాంచ్ స్టేషన్. అది ఇంకా మనం యూజ్ చేయట్లేదు, బట్ సూన్ ఇట్ విల్ బి అవైలబుల్ ఫర్ లాంచింగ్ ద పోలార్ శాటిలైట్స్. పోలార్ ఆర్బిట్స్ లో లాంచ్ చేయాల్సిన శాటిలైట్స్ అన్ని ఈ లాంచ్ స్టేషన్ ఆర్ ఈ లాంచ్ స్టేషన్ నుండి మనము లాంచ్ చేస్తాం. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్. Moving on to our next topic, it is about
మల్టీ స్టేజ్ మలేరియా వ్యాక్సిన్ అడిఫాల్సీ వ్యాక్స్. సో, మనము న్యూస్‌లో మనం తరచుగా ఈ మధ్య మలేరియా గురించి చాలా న్యూసెస్ వింటున్నాము. లాస్ట్ వీక్ కూడా మనం మలేరియా గురించి డిస్కస్ చేసున్నాం. సో, ద రైజ్ ఆఫ్ మలేరియా ఇన్ ఇండియా ఈస్ అగైన్ వెరీ, వెరీ హై. ద రైజ్ ఆఫ్ ద డిసీజ్. యెస్. సో, ఈ న్యూస్‌లో ఏముంది అనంటే, ద యూనియన్ గవర్నమెంట్ హాస్ గ్రాంటెడ్ లైసెన్సెస్ టు 5 ఇండియన్ ఫర్మ్స్ టు మ్యానుఫ్యాక్చర్ అండ్ కమర్షియలైజ్ దిస్ వ్యాక్సిన్ అడిఫాల్సివాక్స్. దట్ ఈస్ ద కంట్రీస్ ఫస్ట్ ఇండిజినస్ మల్టీ-స్టేజ్ మలేరియా వ్యాక్సిన్ విచ్ ఇస్ డెవలప్డ్ బై ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్. సో, ఈ వ్యాక్సిన్ ఎవరు డెవలప్ చేశారు? ఇది ఇండిజినస్‌లీ డెవలప్డ్ అవునా? కాదా? అనేది మనం క్లియర్‌గా గుర్తుపెట్టుకోవాలి. దెన్ వాట్ ఈస్ ద కీ కాన్సెప్ట్ దట్ ఈస్ దేర్? One, that it is indigenously built, it works in a multi-stage process, and it is recombinant chimeric multi-stage vaccine. Yes, and it is designed to block infection and transmission in Plasmodium falciparum, which is the parasite of the malaria. So, what is a parasite? It is Plasmodium falciparum. Yes, then as I told, it is developed not only by the ICMR. ICMR తో పాటు ఇంకొక ఆర్గనైజేషన్ ఉంది. దట్ ఈస్ ద రీజనల్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ భువనేశ్వర్. అండ్ విత్ ద సపోర్ట్ ఆఫ్ ద ఐసిఎంఆర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మలేరియా రీసెర్చ్ అండ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యూనాలజీ విచ్ ఇస్ సిట్యుయేటెడ్ ఇన్ న్యూ ఢిల్లీ, this vaccine is being developed. So that is all about the vaccine. And then we have one species in use that we will discuss now. It is Pallas cat. Now, why is it in use? Because the first ever photographic evidence of this cat was recently observed in Arunachal Pradesh, and the study was conducted by the WWF, or the World Wildlife Fund for Nature. వీళ్ళు కండక్ట్ చేసిన ఒక స్టడీలో చాలా ఫోటోగ్రాఫ్స్ తీస్తూ ఉంటే సడన్ గా దే ఫౌండ్ దట్ సమ్ కెమెరాస్ క్యాప్చర్డ్ ద ఫస్ట్ ఎవర్ ఎవిడెన్స్ ఆఫ్ దిస్ క్యాట్ బీయింగ్ ఫౌండ్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్. ఇన్ దిస్ కాంటెక్స్ అసలు ఈ పలాస్ క్యాట్ అంటే ఏంటి, అసలు ఇది ఐయుసిఎన్ స్టేటస్ ఏంటి, అది ఎలాంటి హ్యాబిటాట్ లో ఉంటుంది, అండ్ వై ఇస్ ఇట్ ఇంపార్టెంట్ అని ఫస్ట్ చూస్తే అసలు ఇది ఎలాంటి అంటే ఏ రీజన్స్ లో కనిపిస్తుంది. Yes, so this is native to Central Asia and the range extending from Western Iran, Mongolia, China, Kyrgyzstan, Russia, and Kazakhstan. And if you look at the habitat వచ్చేసరికి ఇది రాకీ అండ్ మౌంటైన్ గ్రాస్ ల్యాండ్స్ లో పెరుగుతుంది, or it is usually seen in రాకీ మౌంటైన్ గ్రాస్ ల్యాండ్స్ ఆర్ shrub lands. ఇక్కడ అండ్ ఇంకొకటి ఏంటి, ఇది ఉండే ఆ గ్రాస్ ల్యాండ్స్ ఎక్కడైతే అది దొరుకుతుందో ఆర్ ఎక్కడైతే కనిపిస్తుందో, దట్ క్యాట్ ఇట్ షుడ్ హ్యావ్ అ టెంపరేచర్స్ ఆర్ అ స్నో కవర్ ఆఫ్ అట్లీస్ట్ 15 to 20 centimeters. దెన్ దీని క్యారెక్టరిస్టిక్స్ అంటే ఇది ఎట్లా, యాజ్ వీ కెన్ సీ హియర్, దిస్ హ్యాస్ అ బ్రాడ్ హెడ్ విత్ హై సైట్ ఐస్ అండ్ లో సెట్ ఇయర్స్. And this again is a nocturnal species, which is very important for UPSC. Nocturnal species, and it is solitary. అంటే ఇది గ్రూప్స్ లో తిరగదు. It can be found alone. ఇది సోషల్ యానిమల్ కాదు. It lives solitarily. Then the fur of the underparts is about twice long as what is there on the above. అంటే దీనికి ఫర్ ఎలా ఉంది డిస్ట్రిబ్యూషన్ అండ్ బాడీ మీద చూస్తే, దాని పైన బాడీలో ఉన్న ఫర్ కన్నా కింద బాడీలో ఉన్నది ట్వైస్ లాంగర్ ఉంది. ఎందుకు అని అంటే, దిస్ సేస్ దట్ దిస్ పర్టికులర్ క్యాట్ హ్యాస్ అ హ్యాబిచువల్ లయింగ్ ఆన్ కోల్డ్ గ్రౌండ్. సో అది ఎప్పుడు కోల్డ్ గ్రౌండ్ మీద పడుకొని ఉంటది కాబట్టి అక్కడ దానికి ఎక్కువ కవరేజ్ కావాలి. సో యాజ్ అన్ అడాప్టేటివ్ మెషర్ అక్కడ ఫర్ ఎక్కువ పెరుగుతుంది. సో దీస్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ దిస్ స్పీషీ. And when we come to the conservation status, it is least concerned when it comes to IUCN Red List. And in CITES, we can see that it is categorized as Appendix 2 species.
So these are a few facts that we need to know in exam perspective for Palas cat. Then moving on to monkeypox, that is in short known as mpox. WHO recently has announced that international emergency declaration for mpox. But African continental alert remains. That means international emergency declaration for mpox is now ended by WHO. It is no more an emergency situation for mpox. కాకపోతే ఆఫ్రికన్ కంట్రీస్ లో మాత్రం ఈ అలర్ట్ ఇంకా ఉంది. సో ఈ కాంటెక్స్ లో అసలు ఎంపాక్స్ అంటే మంకీ పాక్స్ అంటే ఏంటి? దిస్ మంకీ పాక్స్ ఇస్ అ వైరల్ డిసీజ్ and the name of the virus is orthopox virus, which causes the monkeypox virus. Civic Center IAS is offering Telangana Group 1 Prelims cum Mains classes as well as Andhra Pradesh Group 1 Prelims cum Mains classes in English medium for a period of 8 to 10 months. This also covers the complete NCERT textbooks and statewide textbooks. So, what are you waiting for? Learn through reverse engineering technique today. Admissions are in progress. Join now. Visit our website. Thank you. సో దీంట్లో ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి చూస్తే మనకి, when you have a close contact with someone where the bodily fluids are exchanged, then this can cause painful rash, enlarged lymph nodes and fever. Okay, and this rash is visible. మనకి చిన్న చిన్న బబుల్స్ లాగా వచ్చేస్తాయి బాడీ అంతా. అండ్ ఇది ఆల్మోస్ట్ 1 వీక్ టు 21 days లో మనకి సిమ్టమ్స్ అనేవి క్లియర్ గా కనిపిస్తాయి వన్స్ యు ఆర్ ఇన్ఫెక్టెడ్. ఎస్, అండ్ ఇట్ ఈస్ అ జూనాటిక్ డిసీజ్. జూనాటిక్ డిసీజ్ అంటే ఏంటి? ఏదైతే వైరస్ యానిమల్స్ లో ఉన్నప్పుడు యానిమల్స్ నుండి కూడా హ్యూమన్స్ కి ట్రాన్స్మిట్ అయితే దెన్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ as జూనాటిక్ డిసీజ్. సో దిస్ మంకీ పాక్స్ ఈస్ ఆల్సో అ జూనాటిక్ డిసీజ్. అంటే ఏవైనా యానిమల్స్ ఇన్ఫెక్ట్ అయ్యి ఉండి మనం ఆ యానిమల్ ఫ్లూయిడ్స్ ని టచ్ చేసినప్పుడు కూడా మనకి ఈ వైరస్ అనేది స్ప్రెడ్ అవుతుంది. దెన్ ఇట్ ఈస్ ట్రాన్స్మిటెడ్ త్రూ కాంటాక్ట్ of bodily fluids like tears, saliva, or it can be transmitted sexually as well. So these are the important facts for prelims with respect to monkeypox. Moving on to our next topic, that is the topic of importance for today: natural calamities in north and northwestern India. సో న్యూస్ లో ఏముంది అంటే, ఇప్పుడు మన నార్త్ అండ్ నార్త్ వెస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ బీయింగ్ హిట్ మోర్ బై న్యాచురల్ calamities. లైక్ ఫర్ సే ఎగ్జాంపుల్ పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ ఆర్ ఉత్తరాఖండ్ ఆర్ జమ్మూ కాశ్మీర్ ఫర్ దట్ మ్యాటర్. మనం చూస్తే వీ హ్యావ్ సీన్ దట్ ద రైజ్ ఆఫ్ క్లౌడ్ బర్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ అండ్ అరౌండ్ దిస్ మాన్సూన్ ఈస్ వెరీ వెరీ హై. మనకి ఐపీసీసీ రిపోర్ట్స్ చూసుకున్నా, డబ్ల్యూఎంఓ రిపోర్ట్స్ చూసుకున్నా, వీ కెన్ సీ దట్ ద నెంబర్ ఆఫ్ cloud bursts and those that are leading to landslides, urban flooding, ఇవంతా చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. మీ న్యూస్ లో అండ్ ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఆన్ సోషల్ మీడియా యూ మస్ట్ హ్యావ్ సీన్ that these floods, they are ripping off or they are pulling out the trees from their roots and all. You can see that the logs are floating in the flood waters. అంటే ఫారెస్ట్ లో ఉన్న ట్రీస్ ని కూడా అవి మొత్తం ఇరోడ్ చేసుకొని తీసుకొని వెళ్ళిపోతున్నాయి. అంత హెవీ ఫ్లడ్స్, కెలామిటీస్, న్యాచురల్ ఫ్లడ్డింగ్ అంతా చూస్తున్నాము స్పెసిఫికలీ ఇన్ నార్త్ అండ్ నార్త్ వెస్టర్న్ ఏరియాస్. సో అసలు ఎందుకు ఇట్లా జరుగుతుంది అనేది చూద్దాం. ఫస్ట్ రీజన్స్ ఏంటి వీటికి? రీజన్స్ చూస్తే మనకి క్లైమేటిక్ ఫ్యాక్టర్స్ ఏంటి? వాట్ ఆర్ ద క్లైమేటిక్ ఫ్యాక్టర్స్? ద మాన్సూన్ అండ్ ద ఓరోగ్రఫీ దట్ ఈస్ దేర్. అక్కడ ఉన్న హిల్స్ వల్ల, హిమాలయాస్ వల్ల వి నో దట్ అక్కడ రెయిన్ఫాల్ ఎక్కువ ఉంటుంది. దెన్ we see that due to environmental degradation, అంటే ఈ ఫారెస్ట్ ఆర్ ఈ హిల్లీ ఏరియాస్ లో డిఫారెస్టేషన్ ఇన్ ద నేమ్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది చాలా ఎక్కువ జరుగుతుంది. సో డ్యూ టు డిఫారెస్టేషన్ ఏమైపోతుంది అంటే, ఎప్పుడైతే ఈ క్లౌడ్ బర్స్ ఉన్నాయో అక్కడ వెజిటేషన్ కవర్ సరిగా లేకపోవడం వల్ల ఆ సాయిల్ అంతా లూజ్ అయిపోయి దట్ సాయిల్ ఈస్ మూవింగ్ డౌన్ యాజ్ ల్యాండ్ స్లైడ్. సో క్లౌడ్ బర్స్ ఆర్ డబులింగ్ యాజ్ క్లౌడ్ బర్స్, floods, and then they are leading to landslides on the slopes of these hills. Yes, so this is one more thing. And one more reason is unplanned development.
సో, అన్‌ప్లాన్డ్ డెవలప్‌మెంట్ అంటే మనం ఒక సిటీని ఫస్ట్ ప్లాన్ చేసుకొని, ఎంతవరకి ఆ సిటీ అంటే అక్కడ ఎన్వైర్న్‌మెంటల్‌గా అది వయబులో కాదో మనం ముందు చూసుకొని, దాన్ని బట్టి డెవలప్‌మెంట్ అనేది ప్లాన్ చేసుకోవాలి. సో, ర్యాండమ్‌గా ఎక్కడ పడితే అక్కడ హోటల్స్ రావడము, స్లోప్స్ మీద రిసార్ట్స్ బిల్డ్ చేయడము, డీఫారెస్టేషన్ చేసేయడము, ఇవన్నీ దే ఆర్ లీడింగ్ టు మోర్ అండ్ మోర్ క్లైమాటిక్ డిజాస్టర్స్. అండ్ దెన్ గ్యాప్స్ ఇన్ పాలిసీస్ అండ్ ప్లానింగ్. ఎలాంటి గ్యాప్స్? ఇప్పుడు ఒకవేళ రివర్ బేసిన్ మేనేజ్‌మెంట్ ఉందనుకోండి. ఒక ఫ్లడ్ ఏరియా ఆర్ రివర్ బేసిన్ ఉంది. అది సెంట్రల్ గవర్నమెంట్ నుండి రావాల్సిన ఫండ్సా? లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ చూసుకోవాల్సిందా? లేదా స్టేట్ గవర్నమెంట్ చూడాలా? సో, స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ మీద తోసేయడం ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ నుండి రావాల్సిన ఫండ్స్ రావట్లేదు అని చెప్పడం. ఆర్ ఈ మేనేజ్‌మెంట్ అంతా ఇట్ ఈస్ అండర్ ద సెంటర్ లిస్ట్ నాట్ ఇన్ ద యూనియన్ లిస్ట్, నాట్ ఇన్ ద స్టేట్ లిస్ట్ అని చెప్పడం. సో, దీస్ ఆర్ వేరియస్ గ్యాప్స్ దట్ ఆర్ దేర్ ఇన్ ద గ్యాప్స్ అండ్ పాలిసీస్. అండ్ అట్లానే డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఇంకా ఇంప్రూవ్డ్‌గా లేకపోవడం. రెస్క్యూ అండ్ రీహాబిలిటేషన్‌కి కావాల్సినంత స్కిల్డ్ పర్సనల్ లేకపోవడం. సో, ఇవన్నీ కూడా మనకి గ్యాప్స్ ఇన్ పాలిసీస్ అండ్ ప్లానింగ్ విచ్ ఆర్ లీడింగ్ ఆర్ విచ్ ఆర్ కన్వర్టింగ్ ద హజార్డ్స్ ఇంటూ డిజాస్టర్. సో, ఇది మనకున్న ఐడియా. సో, ఇవి రీజన్స్ అయినప్పుడు దీనివల్ల మనకి ఎట్లాంటి ఇంపాక్ట్ ఉంటుంది? So when we come to the impact, we can see that there is a lot of humanitarian loss. Humanitarian loss ante we can see the life is lost. Floods valla we are seeing that almost 19 people went missing in the recent floods that occurred in Kashmir. And there is agricultural loss as well. We can see that the crops and the animal husbandry, both of them are affected. ఒకవేళ క్రాప్స్ కాకుండా మనకి ఆల్రెడీ ప్రొడ్యూస్ వచ్చేసిందనుకోండి. మీరు స్టోర్ చేసుకున్న ధాన్యం గాని, అవి కూడా ఫ్లడ్స్‌లో కొట్టుకెళ్ళిపోవడం ఆర్ తడిచిపోవడం. యెస్, ఇవన్నీ కూడా దే ఆర్ లీడింగ్ టు అ లాట్ ఆఫ్ లాస్ ఇన్ ద అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ యాస్ వెల్ యాస్ ద crops and soil as well. It also impacts the fertility of the soil, which will reduce the productivity of the agriculture in coming years as well. అండ్ దెన్ లాస్ ఆఫ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. ఎలా ఇప్పుడు మనకి ఫ్లడ్స్‌లో మనం ఏవైతే బ్రిడ్జ్‌లు కడుతున్నామో ఆర్ ఇల్లులు కడుతున్నామో అట్లాంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ ఎంతో కష్టపడి మనం ఒక అక్కడ ఒక రిక్రియేషన్ సెంటరో లేకపోతే ఒక రిసార్టో కట్టుంటాం. ఎన్నో డబ్బులు ఇన్వెస్ట్ చేసుంటాం. ఆల్ దట్ ఈస్ లాస్ట్ డ్యూరింగ్ ద ల్యాండ్ స్లైడ్స్ ఆర్ ఫ్లడ్స్ దట్ ఆర్ అకరింగ్ డ్యూ టు ద క్లౌడ్ బర్స్ట్ దట్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ దీస్ హిల్లీ రీజియన్స్. దెన్ టూరిజం అండ్ లైవ్లీహుడ్స్ ఆర్ ఆల్సో ఎఫెక్టెడ్. దిస్ మనం ఏదైతే ఎకనామిక్ గ్రోత్ ఉండాలి అక్కడ అని మనం ఏవైతే హోటల్స్, టూరిస్ట్ ప్లేసెస్‌లో హోటల్స్ దాని మీద ఆ టూరిస్ట్ ఏరియాలో డిపెండ్ అయ్యి ఉన్న వేరియస్ పీపుల్, టూరిస్ట్ గైడ్స్ అవ్వండి, హోటల్స్ కానివ్వండి, అక్కడ ఫుడ్ ప్లేసెస్ ఓపెన్ చేసుకున్న వాళ్ళు కానివ్వండి, వాళ్ళ లైవ్లీహుడ్స్ అన్నీ ఎఫెక్ట్ అవుతున్నాయి. అండ్ ఆ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కూడా వాళ్ళు లూజ్ అయిపోతున్నారు. అండ్ టూరిజం ఏదైతే టూరిస్ట్స్ అక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో, ఇప్పుడు డెహ్రాడూన్‌లో మనం రీసెంట్ న్యూస్‌లో నిన్న మొన్న చూస్తే డెహ్రాడూన్‌లో జరిగిన ఫ్లడ్స్ వల్ల ఇప్పుడు ఎవరైతే యాక్చువల్‌గా అక్కడ మాన్సూన్ బావుంటది అండ్ టూరిస్ట్స్ వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు కూడా దే విల్ క్యాన్సెల్ దేర్ ప్లాన్స్ బికాస్ దేర్ ఆర్ టూ మచ్ ఆఫ్ ఫ్లడింగ్ హ్యాపెనింగ్ దేర్. సో, ఆ స్టేట్ యొక్క రెవెన్యూ కూడా తగ్గిపోతది. సో, దీస్ ఆర్ ఆల్ ద ఇంపాక్ట్స్ ఆఫ్ ఇట్. సో, వాట్ ఈస్ ద ఇకలాజికల్ డైమెన్షన్ ఆఫ్ ఇట్? ఇకలాజికల్ డైమెన్షన్ కమ్స్ ఫ్రమ్ మనము యాక్చువల్‌గా ప్లానింగ్ అనేది ఎప్పుడైనా సరే యూ హావ్ టు డూ విత్ రెస్పెక్ట్ టు ద క్యారియింగ్ కెపాసిటీ ఆఫ్ దట్ రీజన్. సో, అక్కడున్న రీజన్ ఆర్ ఆ స్టేట్ ఎంతైతే డెవలప్‌మెంట్‌ని తట్టుకోగలుగుతదో ఆర్ ఆ ఎన్వైర్న్‌మెంట్, ఆ ఇకోసిస్టమ్ ఎంతైతే తీసుకోగలుగుతదో అంత డెవలప్‌మెంట్ మాత్రమే జరగాలి. అంటే ఎన్వైర్న్‌మెంటల్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్ అనేది షుడ్ బి ఫాలోడ్ వెరీ, వెరీ స్ట్రిక్ట్‌లీ. అండ్ దెన్ వాట్ ఆర్ ద ఛాలెంజెస్? అక్కడ మనం ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి మనకున్న ఛాలెంజెస్ ఏంటి? మనకి ఫస్ట్ క్లైమేట్ చేంజ్. క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్స్ ఏంటి అనే అవేర్‌నెస్ క్రియేట్ చేయాలి. ఇంకొకటి, దీనికోసం కావాల్సిన ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ అనేవి వాటి యాక్యురసీ పెంచడానికి కావాల్సిన రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ చేయాలి. దెన్ రెస్క్యూ అండ్ రీహాబిలిటేషన్ అంటే ఎప్పుడైతే ఒక డిజాస్టర్ కానీ
లేకపోతే ఒక ఫ్లడ్డింగ్, క్లౌడ్ బర్స్ట్ ఆర్ ల్యాండ్ స్లైడ్ గాని అవుతుందో, అక్కడ పీపుల్ ఇరుక్కుపోయిన వాళ్ళని ఎలా ఎవరైతే వాళ్ళని రెస్క్యూ చేయాలి, తీసుకెళ్ళి వాళ్ళని ఒక షెల్టర్ హోమ్‌లో పెట్టాలి. అక్కడ వాళ్ళకి ఫుడ్ అరేంజ్ చేయాలి, మెడిసిన్స్ అరేంజ్ చేయాలి. సో, ఈ రెస్క్యూ అండ్ రీహాబిలిటేషన్‌కి కూడా మనం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంతా ప్రిపేర్డ్‌గా ఉండాలి. సో, ఇవన్నీ మనకున్న గ్యాప్స్ ఆర్ ఛాలెంజెస్. వీటన్నిటిని మనము పాలిసీస్ త్రూ ఏవైతే పాలిసీస్ అండ్ స్కీమ్స్ ఉన్నాయో వాటి త్రూ ఈ ఛాలెంజెస్ అన్నిటిని మనం ఓవర్కమ్ చేయాలి. మనకున్న నేషనల్ డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్‌ని ఇంకా స్ట్రెంథెన్ చేయాలి. యెస్. సో, మన డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కూడా ఇట్ షుడ్ బికమ్ మోర్ ప్రివెంటివ్. సో, డిజాస్టర్ అవ్వక ముందరే మనము ప్రివెంటివ్ కేర్ తీసుకోవాలి. అంటే మన ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ ఇక్కడ ఏవైతే ఉన్నాయో, వాటిని మనం చాలా అక్యురేట్‌గా చూస్తే మనకి ఒక క్లౌడ్ బర్స్ట్ కానీ, ఫ్లడ్ సిట్యుయేషన్ వస్తుంది అని ముందే తెలిస్తే, మనం ముందుగానే ఆ ప్లేసెస్ ఇవాక్యుయేట్ చేసినప్పుడు మనకి హ్యూమన్ లాస్ కానీ, ప్రొడ్యూస్ లాస్ కానీ, లేకపోతే ఈ ఎకనామిక్ లాస్ అనేది చాలా వరకి తగ్గించుకోవచ్చు. సో, వి హావ్ టు గో ఫర్ ప్రివెంటివ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్. These will be the strategies when we look after the natural calamities. So, this is the topic of importance for today. Now, we will move on and discuss various previous year questions of UPSC related to the topics that we have discussed in this week. So, the first one here is the organisms cicada, froghopper, and pond skater are birds, fish, insects, or reptiles. This is a preliminary question from 2024, and all of these are insects. దిస్ మనం ఇవాళ డిస్కస్ చేసిన ఆస్పర్గిల్లస్ కూడా ఒకవేళ క్వశ్చన్ అడిగితే అది ఏ దానికి చెందింది అని అడిగినప్పుడు దట్ ఈస్ రిలేటెడ్ టు ద ఆస్పర్గిల్లస్ ఇస్ రిలేటెడ్ టు ద ఫంగై ఫ్యామిలీ. దెన్ next, which of the following organisms perform a waggle dance for others to the kin to indicate their direction and the distance to a source of their food? సో వాగల్ డాన్స్ ఇది కూడా రీసెంట్ ప్రిలిమ్స్ లో వచ్చిన క్వశ్చన్ 2023లో. వాగల్ డాన్స్ ఇస్ పర్ఫార్మ్డ్ బై హనీ బీస్. దీస్ హనీ బీస్ ది డాన్స్ ఇన్ ద డైరెక్షన్ వేర్ ద ఫుడ్ ఈస్ అవైలబుల్. సో ద అదర్ హనీ బీస్ ఏవైతే ఉన్నాయో అవి ఇది డాన్స్ చేసేదానికి ఎగ్జాక్ట్ గా స్ట్రైట్ గా ఉన్న లొకేషన్ లో ఫుడ్ ఉంది అని గుర్తిస్తాయి. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద స్పెషల్ క్యారెక్టరిస్టిక్ దట్ దీస్ స్పీషీస్ హ్యావ్. సో అట్లానే మనం వేరే స్పీషీస్ చదువుతున్నప్పుడు కూడా వాటి స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ ఏమున్నాయి అనేది మనం చూస్తూ ఉండాలి. సో మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. It is about the launch vehicles. So here are the different statements. With reference to India's satellite launch vehicles, consider the following statements. The first one is Polar satellite launch vehicles launch the satellites useful for Earth resource monitoring, whereas geosynchronous launch vehicles are designed mainly to launch communication satellites, which is true. Polar satellites or polar satellite launch vehicles will launch the satellites in polar orbits, which are a form of or which belong to the family of low earth orbits. Yes, so లో అర్త్ ఆర్బిట్స్ అనేవి ఎప్పుడైనా సరే ఎర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్స్ ప్రిడామినెంట్ గా ఉంటాయి. వేరస్ జిఎస్ఎల్వి వి నో ప్రిడామినెంట్ గా అక్కడ కమ్యూనికేషన్ శాటిలైట్స్ ఉంటాయి విచ్ ఆర్ వెరీ ఫార్ అవే ఎట్ 35,786 kilometers. Then satellites launched by PSLV appear to be remaining permanently fixed in the same position in the sky as viewed from a particular location of the Earth, which is false. What is the satellites? I mean, ఏ launch vehicle నుండి launch చేసిన satellites will appear from GSLV, that too particularly if they are launched in geostationary orbit. Okay. Then GSLV Mark III is a 4-stage launch vehicle with the first and third stages using solid rocket motors and the second and fourth stage using liquid rocket engines, which is again wrong.
this GSLV Mark III is a 3-stage one with solid, liquid, and cryogenic propulsion systems in the same order respectively. ఇక్కడ మెన్షన్ చేసిన solid liquid is found in PSLV launch vehicles. Yes, so from this we can observe statement 2 and 3 are incorrect and only statement 1 is correct. So option A is the right answer. Moving on, consider the following diseases: diphtheria, chickenpox, and smallpox. Which of the above diseases have been eradicated from India? As we know that only smallpox, polio are eradicated from India completely. So it teliste the answer would be easy, that it is option B. Moving on, the H1N1 virus that is sometimes mentioned in the news with reference to which one of the following diseases? AIDS, bird flu, dengue, and swine flu. H1N1 refers to the swine flu. Moving on, we'll look at one UPSC mains question. Here, explain the mechanism and occurrence of cloudbursts in the context of Indian subcontinent. Discuss 2 recent examples. This is a UPSC previous year question from the year 2022. So as we can see, the question, the keyword here is explain and discuss. So first మనము explain అన్నప్పుడు క్లియర్ గా క్లౌడ్ బర్స్ట్ ఫస్ట్ ఇంట్రడక్షన్ లో అసలు క్లౌడ్ బర్స్ట్ అంటే ఏంటి, దాని డెఫినేషన్, దాని క్రైటీరియా మెన్షన్ చేస్తాం. బాడీలోకి వచ్చినప్పుడు we will clearly start with explaining the mechanism. క్లౌడ్ బర్స్ట్ ఎప్పుడు ఫామ్ అవుతాయి? ఓరోగ్రఫీ ఉన్నప్పుడు, అంటే మౌంటేనియస్ రీజన్స్ లో ఉన్నప్పుడు, డిఫరెంట్ ఎయిర్ మాసెస్ ఉన్నప్పుడు, కన్వెక్షనల్ హీటింగ్ ఎక్కువ, అంటే టెంపరేచర్ ఎక్కువ ఉండి కన్వెక్షనల్ రెయిన్ఫాల్ ఉన్నప్పుడు, దెన్ ఆల్సో ఇట్ లీడ్స్ టు ద ఫార్మేషన్ ఆఫ్ cumulonimbus clouds which will lead to torrential rainfall, leading sometimes to cloud bursts. So these are the mechanisms. ఇది క్లియర్ గా మనము మెన్షన్ చేసిన తర్వాత then we will address clearly, discuss 2 recent examples. As we know, there are famous examples of Chamoli incident in Uttarakhand that happened recent గా, the Wayanad landslides that happened due to cloud bursts in Kerala. That can be an example. ఇంకా రీసెంట్ గా మొన్న మన జమ్మూ అండ్ కాశ్మీర్ లో జరిగింది. ఎస్, హిమాచల్ ప్రదేశ్ లో ఇవాళ ఈ వీక్, లాస్ట్ వీక్ అంత న్యూస్ లో ఉన్నాయి. సో ఎనీథింగ్ యూ కెన్ సెలెక్ట్ అండ్ గివ్ క్లియర్ రీజన్స్ like we discussed in the topic of importance, and in conclusion talk about the effects of these cloudbursts and what can be done to mitigate the effects. So this can be written in the conclusion. So try writing this answer, and if you want us to give you feedback for your answers, please submit your answers to response@civiccenter.in. So for more such updates and clear explanation of the concepts that are there in current affairs, please like, share, and subscribe to our channel. Thank you very much. Hello everyone. As you all know, Civil Services Prime Time is one of its kind initiative where we are teaching the students current affairs related to the particular subject one day at a time. అంటే ఒక వారంలో జరిగిన కరెంట్ అఫైర్స్ అన్ని ఒక సబ్జెక్ట్ కి సంబంధించి మేము ఒక రోజులో చెప్తున్నాం. సో దిస్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ద రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్. బికాస్ మీరు ప్రతి వీడియో చూసినట్టయితే ఎండ్ లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రిలిమ్స్ చేస్తున్నాము, అలాగే ఒక క్వశ్చన్ మెయిన్స్ చేస్తున్నాం. సో in order to get daily updates at 7 o'clock sharp as we are doing it, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ కూడా క్లిక్ చేయండి, సో దట్ 7 o'clock కి మీకు ఇమీడియట్ గా నోటిఫికేషన్ వస్తుంది.